గాజుల రామారం 125 డివిజన్ నల్లగుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహాపడి పూజ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీవీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై ఫిబ్రవరి 1న నల్లగుట్ల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహాపడి పూజ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అంతకుముందు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో మౌలిక వస్తువుల కల్పనపై పలు సమస్యలను ఎమ్మెల్యే గారికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కృపా కటాక్షం సంపూర్ణంగా భక్తులపై ఉండాలి. 25 సంవత్సరాల క్రితం కొంతమంది స్వాములతో గురుస్వామి ఆలయ ధర్మకర్త దూదిమెట్ల సోమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభమైన శివదీక్ష ఈ సంవత్సరం 108 స్వాముల దీక్ష తీసుకునేలా దేవాలయ అభివృద్ధి చెందిందని అన్నారు. దేవాలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. అనంతరం శివస్వాములు భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వంటశాల మరియు డైనింగ్ హాల్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గట్టిగా సపోర్ట్లో పట్టుకోవచ్చు అట్లే కాకా జర జర స్వామి గురుస్వామి రైట్ సార్. ఓం నమః శివాయ. ఈరోజు ప్రతి సంవత్సరం లాగా మన కుర్కులాపు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు స్టేట్ టాపర్, ఇంత మంచి మెజార్టీ మన కుర్కులాపు నియోజకవర్గం నుంచి ఇచ్చినటువంటి మన ప్రజలందరూ తరలించి అన్నగారికి మరి శివాలయానికి పుష్పావిష్కరణ వారి స్వాస్థాలతోటి చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అట్లాగే జరుగుతుంది. ఇది 25వ మాల సిల్వర్ జూబ్లీ ఈసారి చేసుకున్నాము. భరోసా ఇచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడి వెళ్ళడం జరిగింది. తర్వాత కూడా ఈ 3 times ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా అన్నగారు ఇక్కడ మన రీసెంట్లీ 50 లక్షల తోటి సీసీ రోడ్ వేయడం, అదేవిధంగా ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఇంకా కూడా ముందు రోజులలో మళ్ళీ ఒకసారి గెలిపించుకొని మళ్ళా మంత్రిగా నెక్స్ట్ టైం తీసుకోవాలని చెప్పి సన్నిధానం అయితే మాకు కొన్ని చిన్న ఇష్యూస్. ఇక్కడ మంచి క్షేత్రం వస్తుంది. క్షేత్రం ద్వారా భక్తులకి అనేక కార్యక్రమాలు చేయొచ్చు, పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ప్రారంభించి అభివృద్ధి చెందుకుంటూ దిగ్విజయంగా ముందుకు రావుతున్న సంగతిని గుర్తు చేసి మనకి హౌసింగ్ బోర్డు మాట్లాడి దీని కాపాడుకొని ముందుకు వస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ మిగిలిపోయిన పనులు కొన్ని ఇప్పుడు వాళ్ళు ప్రహారీ కూడా కడతా ఉన్నారు కాబట్టి మనకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మనది కూడా మనం ప్రహారీ కూడా పెట్టుకుని మన బౌండరీ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ అన్ని కూడా గోశాల కానీ ఏంటి చేత కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పి కూడా మీరు ఆలోచన ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సంబంధిత అధికారి గౌతమ్ ఐఏఎస్ గారు ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డు డ్యామేజ్ అయినాయని చెప్తున్నారు. తప్పకుండా వాటి పనులు ప్రారంభం చేసుకున్నాం. ఈ రకంగానే ఇక్కడే కాకుండా ఈ యొక్క మాల ధారణ చేసిన సమయంలో కాకుండా నిత్యపక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మంచి క్షేత్రంగా పేరు తెచ్చుకొని మనం ముందుకు పోతున్నా. భవిష్యత్తులో ఇంకా అన్ని వసతులు స్వామి చూడండి స్వామి సార్ ఒక్క నిమిషం. దాకా రాదే వాళ్ళకి కవర్ అయిపోతుంది ఇచ్చేయాలి. రైట్ సార్. 6 feet కాంపౌండ్ పెట్టుకున్నారు. సీసీ రోడ్ పక్కన కూడా 1.5-2 feet వదిలేసారు. రేపు డ్రైనేజ్ కింద తీసుకెళ్లాలంటే కూడా చాలా ఇబ్బంది జరుగుతుందన్న. తర్వాత వాష్రూమ్స్ వచ్చినటువంటి లేడీస్ కానీ ఇంకా భక్తులకు కానీ కొంచెం ఇబ్బంది అవుతుందన్న. ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ ఉంటుండే, ఆ బాత్రూమ్ కూడా కొంచెం మట్టి వచ్చినప్పుడు డిస్మాంటిల్ అయిందన్న.
च मे लयच्छमृतं च मे अमृतं च मे क्षणं च मे ममाय च मे जीवामृतं च मे च मे सुखं च मे शयनं च मे सुविधा च मे सुदिनं च मे ओम शांति शांति। नमः सोमाय च साम्राय च नमः शंभवे च युद्धराय च ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। हर हर नमः पार्वती पते शंकर भगवान की जय। हर हर नमः पार्वती पते हर हर महादेव शंभो शंकर।